అంటే మనం తల్లి తల్లిని మెప్పించగలిగేటట్టుగా నిరంతరము ప్రతి క్షణము మనం ఉండాలన్నమాట. శ్రీ గణేశుడిని మెప్పించాలి, అదేవిధంగా శ్రీ మాతాజీని మెప్పించాలి. శ్రీ గణేశుడిని మనం నిరంతరం కూడా ఆయన మెప్పు పొందే విధముగా మన యొక్క వ్యవహారాలు, మన యొక్క ఆ, అది ఏమంటారంటే ప్రవర్తన అంటాం కదా, మన నడవడికలో కూడా శ్రీ గణేశుడిని మెప్పించే విధంగా ఉండాలి. మనమే శ్రీ గణేశుడిగా ఉండగలిగే స్థితి మనకి వస్తుంది. దానికి ఏంటంటే కొంచెం మనం ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పటికే చాలా ఏళ్ళు అయిపోయింది, కానీ శ్రీ మాతాజీ అనుగ్రహం అనేది మనకి ఆ, నెమ్మదిగా లభిస్తుంది. దానికి కారణం ఏంటంటే మన యొక్క దైనందిన జీవితాల్లో ఇంకా మార్పులు రావాలి. ఆ మార్పులు నెమ్మదిగా నెమ్మదిగా వస్తున్నాయి. ఇంకా ఎక్కువ టైం లేదు. త్వరలోనే మనందరం కూడా సంపూర్ణ ఆత్మస్వరూపులుగా స్థిరపడితే ఆ తర్వాత తల్లి యొక్క ప్రేమ నిరంతరము అమృతధార మన పైన ఎప్పుడూ కూడా ఉంటుంది. అది మనం ఏంటంటే మన యొక్క చక్రాల స్థితులు, మన యొక్క నాడీల స్థితులు, సూక్ష్మ శరీరం మీద మంచి పట్టు సంపాదించుకోవాలి మనం. ఇవన్నీ కూడా గణేశుని మెప్పు పొందడం వల్ల మనకి లభిస్తాయి. శ్రీ గణేశునికి వ్యతిరేకమైనటువంటి పనులు ఏవి కూడా మనం చేయకూడదు. ధర్మం మీదే నిలబడాలి. అప్పుడు మనం మన యొక్క చిత్తానికి కూడా ఒక మంచి శక్తి అనేది మాతాజీ ప్రసాదిస్తారు. మన చిత్తం చాలా శక్తివంతం అవుతుంది. మనం దేన్ని చూస్తే అది వైబ్రేట్ అయిపోతుంది. అంత శక్తి సహజయోగులకు ఇచ్చారు తల్లి. కాబట్టి మనం చేయాల్సింది ఏమీ లేదు. వీలైనంత వరకు నిర్విచార కోటలోనే ఉండాలి. మిగతా పనులన్నీ ఆటోమేటిక్గా అవుతుంటాయి, మన చిత్తం ద్వారానే అయిపోతుంటాయి. కానీ మనం నిర్విచారంలో ఉండాలి. ఆ నిర్విచారత రావటానికే ఇవన్నీ కూడా, ఈ ధ్యాన పద్ధతులు ఇవన్నీ కూడా. అది చేరుకున్న తర్వాత మనం ఎప్పుడూ నిర్విచారతలోనే ఉంటాం, సహస్రారంలోనే ఉంటాం. మన పని మనం చేస్తాం, మన జాబులు మనం చేసుకుంటూ ఉంటాం, కానీ చిత్తం సహస్రారాల్లోనే ఉంటుంది. మనం సహజయోగులం అనే ఎరుకుతోనే ఉంటాం. నా తల్లి ఆదిశక్తి, నా తండ్రి సదాశివుడు అనే ఎరుకుతోనే ఉంటాం. ఆ స్థితి అనేది ఎవరైతే చేరుకుంటారో వాళ్ళే నిజమైన సహజయోగి అనమాట. జై శ్రీ మాతాజీ. థ్యాంక్ యూ శ్రీ మాతాజీ. మాకు తెలియని విషయాలు బోల్డ్ తెలియచేసినందుకు. జై శ్రీ మాతాజీ అండి. సురేష్ గారు మీరు కూడా మాట్లాడతారండి. సురేష్ గారు ఉన్నారేంటి? అవునండి. ఓ సురేష్ గారు, జై శ్రీ మాతాజీ అండి. మ్యూట్లో ఉన్నారేంటి? సురేష్ గారు, జై శ్రీ మాతాజీ. సురేష్ గారి పేరు ఉందండి మరి. సురేష్ గారి పేరైతే ఉంది, కానీ సరేలేండి, పర్వాలేదు. ఎవరైనా మాట్లాడితే మాట్లాడండి. నాకు మధ్య మధ్యలో 2-3 సార్లు ఫోన్లు వచ్చాయి, కట్ చేసాను వాటిని. తర్వాత అటెండ్ చేస్తాను వాటితో. అందరూ ధ్యాన స్థితిలో ఉన్నారా ఏంటి? ఎవరు మాట్లాడట్లేదు. చైతన్యం అంటే భగవంతుడే. సో ఆ భగవత్ సాక్షాత్కారము మనం ఈ ధ్యానంలో పొందుతున్నామంటే తల్లి యొక్క అనుగ్రహం ఉంది. అయితే దానిని అవునండి. మనం మీరు అవును. చెప్పినట్లుగా రోజు ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ధ్యానం చేస్తుండాలి. అవునండి. ధ్యానం అంటే అలా అవి స్మరించుకొని ఉండడం కాదు, వాటి మీద మనం నిలబడాలి. అంటే నిలబడాలి. వాటిని అవలంబించాలి. సోమవారం మీరు ఇండియా కదా మీరు? అండి, ఇండియాలోనే ఉంటారా మీరు? అవునండి. మాది వెస్ట్ గోదావరి అండి, ఉండరాజరం. ఉండరాజవరమా? ఓకే ఓకే. ఈ ఉండరాజరం ఉమాశంకర్
అవునండి. ఉండ్రాజరం కల్టివేటర్ అండి. ఓకే అంటే ఓకే ఉండ్రాజరం 5 కిలోమీటర్స్ కానూరు అనే ఊరు. కానూరు ముందుగానే మీ స్పీచ్లు మీరు చేయించి పద్ధతి ఇవన్నీ కూడా నేను చాలా సార్లు విన్నాను. మీరు మంచి సెంటర్లో ఉండి మదర్ యొక్క వైబ్రేషన్స్ మాకు అందరికీ అందజేస్తున్నందుకు ప్రత్యేకంగా మదర్కి మీకు కూడా కృతజ్ఞతలు. అదే. మనేం లేదండి, అంతా శ్రీమాతాజీ. మనం ఇందులో అవునండి. పనిముట్లు అంతే. అవునండి. అంటే ఇది మా శ్రీమాతాజీ అయినా మాతాజీ చెప్పిన వాక్యమైనా ఏదైనా మీ నోటి ద్వారా వచ్చి ఈ యొక్క చైతన్యం మాలో తెలియని విషయం కాదండి. ఇప్పుడు మీరు చెప్పిన 10 పాయింట్స్ కూడా మాకు ఆల్రెడీ ఇదివరకు తెలుసున్నా కూడా మీరు చెప్పే పద్ధతి, మీరు చేయించే విధానంలో కూడా మేము చాలా అనుభూతి పొందామండి. ఆ యొక్క సంతోషాన్ని మీతో షేర్ చేయాలని మీ యొక్క టైం పాడు చేసి నేను చెప్తున్నానండి. అన్నిదే భావించొద్దండి. జై శ్రీమాతాజీ. జై శ్రీమాతాజీ. మీరు శ్రీమాతాజీకి ధన్యవాదాలు తెలియజేసుకోవడమే మనందరం ముందు. అవునండి. థ్యాంక్ యూ శ్రీమాతాజీ. అంతేనండి. అంతేనండి. జై శ్రీమాతాజీ. జై శ్రీమాతాజీ. జై శ్రీ మాతాజీ అండి. జై శ్రీమాతాజీ అమ్మా. అంటే కొంచెం ఈ మధ్యన 2-3 రోజులే కొంచెం జలుబు దగ్గుగా ఉండి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. మేము నిన్న మొన్న శివ పూజ గురించి మాతాజీ స్పీచ్లు కొంచెం తెలుగులోకి అనువదించుకుని అందరం మాట్లాడుకున్నాము. సూపర్, బాగుంది. అది ఏంటంటేనండి ఒకసారి అమ్మ ద్వారా అమ్మ నాకు తెలియజేసిన ఆ ఆ చిన్న పిసర జ్ఞానాన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా దాన్ని కొంచెం ఇలాబరేట్గా చెప్తారేమో విస్తారంగా మా అందరికి ఇంకా బాగా అర్థమయ్యేటట్టని అడుగుతున్నానండి. చెప్పనా అండి? చెప్పండి, వీలైతే చెప్తాను, ఏం పర్వాలేదు. నేను నేర్చుకుంటాను కదా. ఇప్పుడు అంటే నేను ఈ స్పీచ్ మాతాజీ 2 స్పీచ్లు కూడా శివ పూజ సందర్భంగా స్పీచ్లు 2 కూడా ప్రతి లైను విని 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 అమ్మ నాకు ప్రసాదించిన బుద్ధితో ఎన్లైటన్ చేసిన బుద్ధితో ఈ మాత్రమైనా అర్థమైంది అనుకుని షేర్ చేస్తున్నానండి. ఇందులో 2 స్టెప్స్ ఉన్నాయని శ్రీ మాతాజీ చెప్పారు. మొదటి స్టెప్ ఏమిటంటే మనం మనలోని కుండల్ని జాగృతి అయినప్పుడు అది అన్ని చక్రాలని పరిశుద్ధిపరచుకుంటూ సహస్రారం బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకుని సహస్రారానికి వెళ్ళి అక్కడ ఉన్న సదాశివునితో కలుస్తుంది. సదాశివునితో కలవగానే అతను మనలో ఉన్న ఆత్మని ప్రకాశవంతం చేస్తారు అని చెప్పారు మాతాజీ. మనలో ఉన్న ఆత్మను ప్రకాశవంతం చేయగానే అంతవరకు ఆత్మ తన హృదయంలో ఉంటుంది కదా, హృదయం చుట్టూ 7 కోశాలు ఉంటాయి, అవి 7 చక్రాలకి సంబంధించినవి అనేసి ఆ శక్తి ఎలా ఉంటుందంటే 7 to the power of 16,000 అని చెప్తారు మాతాజీ. అంత శక్తి ఉంటుంది. ఆ కోశాల ద్వారా ఆత్మ అంతవరకు ఏమిటి ఆ మెదడులో ఉన్న సమస్త నాడులని తర్వాత చక్రాల యొక్క పీఠాలని జస్ట్ గమనిస్తూ ఉంటుంది. వాచింగ్ అని స్ట్రెస్ చేస్తూ 2 సార్లు చెప్పారు. గమనిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ సదాశివుడు ఆత్మని ఎన్లైటన్ చేస్తారో అంటే కుండలిని అతనితో కలవడం వల్ల ఎన్లైటన్ అప్పటి నుండి అది ఇన్ఫర్మేషన్స్ ఇస్తుంది. ఇంకొక వర్డ్ వాడారు, మర్చిపోయాను. ఇస్తూ ఉంటుంది. మెదడుని ప్రకాశవంతం చేయడం మొదలు పెడుతుంది. మెదడు ఎప్పుడైతే సంపూర్ణంగా మెదడును ఆత్మ ఆక్రమిస్తుందో అప్పుడేమో మనం శివోహం అవుతాము. అప్పుడు మీరు డూయర్ అవుతారు. అంతవరకు నిర్జీవ పదార్థాలను సృష్టించే పరిమితమైన శక్తే ఉంటుంది మెదడుకి. ఇప్పుడు అపరిమితమైన శక్తిని పొందుతుంది. ఎందుకంటే భగవంతుడు సర్వశక్తివంతుడు, సర్వజ్ఞుడు. అతని యొక్క జ్ఞానం బుద్ధి మాత్రమే గ్రహించగలదు. హృదయం జస్ట్ అనుభూతి పొందుతుంది, బుద్ధి మాత్రమే జ్ఞానం అన్నది గ్రహించగలదు. కాబట్టి అంత సర్వశక్తివంతుడైన భగవంతుని యొక్క జ్ఞానం ఈ బుద్ధి గ్రహించాలంటే దాన్ని ఆత్మేమో తన చైతన్యంతో ఎన్లైటన్ చేస్తుంది అని మాతాజీ చెప్పారు. ఇది తర్వాత ఒక స్పీచ్లో ఏం చెప్పారంటే మీరు ఎప్పుడైతే దాన్ని ఏమంటారు నిర్విచార చేతనత్వంలో ఉంటారో అప్పుడు
మీలో ఒక రకమైన ఆనందం. అక్కడ నాకు కొంచెం సందేహం వచ్చింది. నేను అమ్మ ప్రసాదించిన బుద్ధితో ఆలోచించి ఒక రకంగా అనుకుంటున్నాను. ఒక రకమైన ఆనందాన్ని పొందుతాం, మనం నిర్విచారతలో ఉంటాము. అట్ ద సేమ్ టైం కాన్షియస్నెస్ చేతనత్వంలోనే ఉంటాం. లేకపోతే నిర్విచారం లేనప్పుడు నిద్ర వచ్చి తమో గుణంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి నిర్విచారతలోనూ ఉంటాం, చేతనత్వంలోనూ ఉంటాం. ఆ టైంలో మనం పూర్తిగా భగవంతునితో మమేకం అయిపోయి ఒక రకమైన ఆనందాన్ని పొందుతాం. ఆ ఆనందం అన్నది మన హృదయం, ఏ అనుభూతి అయినా హృదయంలో కలుగుతుంది కదండి. కాబట్టి ఈ ఆనందం అనే అనుభూతి మన హృదయం నుండి 4 ప్రధాన నాడులు బయలుదేరుతాయి. అందులో 4వ నాడి తురియావస్థను ప్రసాదిస్తుంది సహయోగికి. కాబట్టి ఈ ఆనందం అన్నది ఈ 4వ నాడి హృదయం నుండి బయలుదేరి విశుద్ధి ఆజ్ఞల్ని దాటుకుంటూ మెదడులోకి ప్రవేశిస్తుంది. ఆ మెదడులో ఈ ఆనందం యొక్క అనుభూతిని మెదడు పొందగానే అది చాలా చైతన్యవంతమై భగవంతుని యొక్క జ్ఞానాన్ని, సంపూర్ణ జ్ఞానాన్ని గ్రహించే శక్తిని పొందుతుంది అని అర్థమైందండి. ఇందులో ఏదైనా నేను ఈ అర్థం చేసుకోవడంలో ఏదైనా ఇది ఉందా? మీరు ఇంకేవైనా ఇంపార్టెంట్ పాయింట్స్ని ఏమైనా యాడ్ చేయగలరా అని అడుగుతున్నానండి. జై శ్రీ మాతాజీ. మీరు మీరు చెప్పేది ఆ స్పీచ్లు నేను కూడా విన్నానమ్మా. మీరు మీరు ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా చెప్పారు. అది అర్థం చేసుకోవటంలోనే అసలు ఆనందం అనేది చాలా వరకు మీరు అర్థం చేసుకోవడమే చాలా ఆనందం. ఈ విషయాన్ని 10 మందికి చెప్పారు చూడండి, అది ఇంకా ఆనందం. ఎందుకంటే ఈ నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి మీ ద్వారా తెలియచేశారు. ఆ స్పీచ్లో ఉన్నటువంటి విషయాన్ని చక్కగా మీరు వివరించారు. ఎగ్జాక్ట్లీ చెప్పారు, చాలా బాగుంది. ఆ స్థితి అనేది మనం అర్థం చేసుకున్నామంటే మనకు ఆ స్థితి వస్తుందమ్మా. మెయిన్ శ్రీమాతాజీ వాయిస్ మనం అర్థం చేసుకోవాలి. మన యొక్క స్థితిని బట్టి మనకు అర్థమవుతుంది. ఒక్కొక్కరికి ఒక్కోలా కొన్నిసార్లు అర్థమవుతా ఉంటాయి. అది కారణం. అందుకని సో మీరు కరెక్ట్ గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగారంటే మీరు ఎంత బాగా ఎన్నిసార్లు విన్నారో అని అనిపించింది నాకు. చాలా సార్లు విన్నా. అంటే లైన్ ఎందుకంటే ఇవి 2 చాలా ఇంపార్టెంట్ స్పీచెస్ అండి. సహజయోగా అంటే ఏమిటి? నేను మామూలుగా క్యాజువల్గా కుండల్ని జాగృతి చేయడం, వైబ్రేషన్ పొందడం, పైనుండి ఏమో సహస్రారాంబుజారూఢ సుధాసారాభి వర్షిణి ఆనందం పొందడం అంతవరకు తెలుసు. నాకు అసలు ఎగ్జాక్ట్ పాయింట్స్ ఏమిటో అంటే ఇదివరకు ఇలాంటి స్పీచ్లు విన్నా, కానీ ఇప్పుడు ఆ అమ్మ దయ వల్ల అమ్మ మరి నా బుద్ధిని కూడా మెల్లిగా ఎన్లైటన్ చేస్తోందేమో ఆత్మ చైతన్యంతో. అందువల్ల దానిలో ఉన్న లోతుని, గంభీరత్వాన్ని గ్రహించానని అనుకున్నాను. అది నేను గ్రహించింది సబబా కాదా అని కన్క్లూషన్కి రావడానికి, నిర్ధారణ చేసుకోవడానికి మీలాంటి సీనియర్ సహోద్యోగులను ప్రశ్నిస్తున్నానండి. ఇంకేం లేదు. మీరు కరెక్ట్ గా చాలా మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మాకు అనుభూతి తెలుస్తూ ఉంది. అంత బాగా మీరు ఇముడ్చుకున్నారు మీలో. అదే మా అర్థం అయితే ఆటోమేటిక్ గా ఆ స్థితి మనకి కలుగుతుంది. మనం అర్థం చేసుకోవాలి. చాలా బాగుంది. జై శ్రీ మాతాజీ అండి. అంటే కరెక్ట్ గానే అబ్బదయ్య వాళ్ళు అర్థం చేసుకున్నారని ఒక నిర్ధారణకు వచ్చాను, అది మాట. జై శ్రీ మాతాజీ అండి. ఓకే, అందరూ నెమ్మదిగా మాతాజీ స్పీచెస్ ని వీలైనంత వరకు చిన్న చిన్నగా 10 నిమిషాలు చిన్న చిన్న క్లిప్పింగ్స్ కూడా పెడుతున్నారు కదా. ఈ చిన్న ఒకటి 10 సార్లు మీరు ఇప్పుడు చెప్పారు చూడండి, నాకు చాలా హ్యాపీ అనిపించింది. ప్రతి లైన్ నోట్ చేసుకోవడం అనేది అది మనలో ఎంతో ఇచ్చ ఉండాలి దానికి. అవునండి. కానీ ఒకటండి సోమబాబు గారు, ఒకటి అంటే ఏంటంటే నేను మరి అమ్మ శోధన అనుకోండి ఏదనుకోండి, నాకు చాలా జ్ఞానతృష్ణ ఎక్కువ అండి. అందువల్ల నేను ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రం అవన్నీ కూడా చదివాను, సహజయోగాలకు వస్తూ కూడా చదివాను. అమ్మను ఒకటే ప్రార్థించేదాన్ని, అమ్మ ఇవన్నీ చదువుతున్నాను, భగవద్గీత అయితే సరే ఇవన్నీ చదువుతున్నాను, ఇవన్నీ కూడా నీవు ప్రసాదించిన ఆత్మ సాక్షాత్కారానికి, ఈ ఆధ్యాత్మిక ఉన్నతికి సహకరించాలి నాకు.
అలాగ అనుగ్రహించని ప్రార్థిస్తూ చదువుతానండి. తర్వాత మాతాజీ ఒక స్పీచ్‌లో, అంటే నేను మా వాళ్ళకి చెప్పడం మర్చిపోయాను. ఒక స్పీచ్‌లో ఏంటది, యోగక్షేమం వహామ్యహం అని చెప్తారు. అన్యదా శరణం నాస్తి తమేక శరణమమ అనే సంపూర్ణ శరణాగతి అయిపోయిన వాళ్ళ యోగక్షేమాలు అనన్య చింతయంతోమా ఏ జనాం పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని ఒక స్పీచ్లో చెప్పారు. యోగక్షేమాల గురించి అంటూ ఉంటే, ఇలాగే ఈ 4వ నాడి తురియ స్థితి గురించి చెప్తూ అందులో ఆ పాయింట్ మా వాళ్ళకి చెప్పలేదు, అందుకని ఇప్పుడు చెప్తున్నా. అందులో చెప్పినప్పుడు కృష్ణుడే సరి అయిన వాడు ఈ కలియుగానికి, అతను చెప్పిందంతా నేను చేస్తాను, చేసి చూపిస్తాను అంటూ మాతాజీ ఒక మాట అన్నారండి. అని అన్నప్పుడు ఈ యోగక్షేమం అంటే అక్కడ క్షేమం అంటే ఏంటి చెప్పారు, మూడు పాయింట్స్ చెప్పారండి. సమ్మతి, తర్వాత ఆత్మానందం, ఇంకోటి ఏదో చెప్పారండి. అలాగా వాటి యొక్క యోగం చూస్తానంటే వాటిని సదా రక్షిస్తూ ఉంటాను అని అంటూ మాతాజీ ఆ స్పీచ్లో చెప్పారండి. తర్వాత షిరిడి సాయినాథుడిది అన్నట్టు, అది షిరిడి సాయినాథుడిది అతను మాతాజీ ఏం చెప్పారంటే, అందులో ఏంటంటే వైబ్రేషన్స్ చాలా చాలా అద్భుతాలు సృష్టిస్తాయి, ఏది సత్యమో ఏది అసత్యమో మీకు తెలియజేస్తూ ఉంటాయి అని ఆవిడ చెప్తూ ఒక స్పీచ్లో, ఇక్కడ ఒక ఏదో ఊరు తెలీదు, గోవిందుని మందిరం ఉంది. ఆ గోవిందుని మందిరం స్వయంభూ, అది స్వయంభూవో కాదో మీరు నా వైపు చేతులు చాచి కనుక్కోండి అని అనేసి చెప్పారు. చెప్పగానే అందరిలోనేమో చక్కటి వైబ్రేషన్స్ వచ్చాయి, మంచి మంచి సువాసనలు కూడా వచ్చాయి అని చెప్పారు మాతాజీ. చెప్తా అంటే వైబ్రేషన్స్ పెరిగాయి అక్కడున్న వాళ్ళలో. అంటే ఏమిటి, మాతాజీ అది స్వయంభూ అని పరమ చైతన్యం డిసైడ్ చేసింది మాట, గోవిందుని మందిరం స్వయంభూ అనేసి. అంటే భూతత్వం నుండి ప్రకటితం అయింది మాట, భూమి నుండి ప్రకటితం అయింది. కలియుగంలో ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి అని చెప్తూ మాతాజీ తర్వాత మహమ్మద్ సాబు దత్తాత్రేయ అవతారమా కాదా అనేసి అది నిర్ధారణ చేశారు, సత్యమా అసత్యమా అని. దత్తాత్రేయ అవతారం అని రూఢీకి వచ్చాం. తర్వాత షిరిడి సాయినాథుడు, కొందరు భక్తులు అన్నారు, మాతాజీ షిరిడి సాయినాథుడి దగ్గరికి వెళ్ళేసరికి సడన్ గా మా కుండలిని కిందకు వచ్చేసింది, మళ్ళీ మీ దగ్గరికి రాగానే కుండలిని రైజ్ అయ్యింది అనేసి అన్నారట షిరిడి సాయి భక్తులు. అనగానే అప్పుడు మాతాజీ అన్నారా, మీరు నా వైపు చేతులు చాచి నేను షిరిడి సాయిని కానా అవునా కానా అని నిర్ధారణకు రండి అని అన్నారు. మాతాజీ వైపు చేతులు చాచగానే వాళ్ళకి వైబ్రేషన్స్ బాగా పెరిగిపోయాం, మళ్ళీ కుండలిని యథాస్థానం పైకి ఉద్దానం అయిపోవడం మొదలెట్టింది. ఇందులోని పరమార్థం ఏమిటి అని పూర్ణ నన్ను అడిగింది. ఆంటీ నాకు ఇక్కడ అర్థం అవ్వలేదు ఏమిటని అడిగింది. నేను మాతాజీ నాకు స్ఫురింపజేసిన ఒకటి, అంటే మాతాజీ స్ఫురింపజేసిందని ప్రగాఢ నమ్మకంతో ఉన్నాను. ఆ నమ్మకంతో ఒకటి అన్నాను, అమ్మా వాళ్ళు ఏమిటంటే షిరిడి సాయిని మాతాజీని ఒకటిగా చూడటం లేదు, షిరిడి సాయి వేరు మాతాజీ వేరు అన్న నిర్ధారణకు వచ్చి వాళ్ళు అలాగున్నారేమో ఆ సందేహంలో. అందుకనే షిరిడి సాయి మాతాజీ ఒక మాట అన్నారు, ఆ కుండల్ని కిందకి పడిపోవడానికి కారణం నేను కాదు షిరిడి సాయి చేశారని చెప్పారట. అయితే నాకు అనిపించింది ఏమిటంటే షిరిడి సాయి మాతాజీ ఒకటే, అందువల్లే వాళ్ళకి మాతాజీ ఆ విషయం తన భక్తులకి తెలియజేయడానికే షిరిడి సాయి అలాంటి మహిమ చూపారు అన్న ఒక ఇది నేను ఒక నిర్ధారణకు వచ్చాను. అది కరెక్టే అంటారా అన్నయ్య గారు? అది షిరిడి సాయి కూడా మరి ఆదిగురు దత్తాత్రేయ అవతారమే కదా. అవునండి. మళ్ళీ అక్కడ మనకి షిరిడి ఇప్పుడు ఆదిశక్తి అంటే అన్ని తనలోనే ఉన్నాయి. సో షిరిడి ఆదిశక్తి మాతాజీ షిరిడి సాయి ఒక్కలే, అందుకు అక్కడ చైతన్యం పెరిగింది. కానీ అక్కడ మనం ఏదైతే డౌట్ ఉందో ఆ డౌట్ క్లారిఫై చేయాలంటే మనకి ఏదో ఒక అద్భుతం చూపించాలి కదా. అవును. అందుకు షిరిడి సాయి దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి కుండలిని కిందకి వెళ్ళటం జరిగింది. వాళ్ళకి ఆత్మ సాక్షాత్కారం లభించాలి అనే
ఆ, దృష్టిలో అలా జరిగి ఉండొచ్చేమో మరి. వెంటనే ఆ, ఆత్మసాక్షి కోసం శ్రీమాతాజీ దగ్గరికి పంపించాలని కూడా షిరిడి సాయినాథుడు అలా చేసి ఉండొచ్చు కదా. కరెక్ట్. ఈ పాయింట్ కూడా కరెక్ట్. అంటే వాళ్ళు మామూలుగా షిరిడి సాయి భక్తులు అప్పటికి ఇంకా ఆత్మ సాక్షాత్కారానికి రాలేదేమో అని మీరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు కదా. ఆ, అవును. ఆ, ఆహా. వాళ్ళకి ఆ షిరిడి సాయినాథుడు ద్వారానే శ్రీమాతాజీ దగ్గరికి చేరుకొని ఆత్మ సాక్షాత్కారం లభించి ఉంటాదేమో అని, అది నా ఆలోచన. అవును, కరెక్ట్. అందుకనే ఇలాంటి గ్రూప్ డిస్కషన్ పెడుతూ ఉంటారు చూసారు ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళందరూ. అలాగా కొంచెం మనం ఇలాగ కొన్ని పాయింట్లు మనకి డౌట్లు ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకం భావాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. అమ్మ ఒక్కొక్క రకంగా వాళ్ళకి సందేశం ఇస్తూ ఉంటారు. అందుకనేసి జై శ్రీ మాతాజీ అండి. బాగుందమ్మా, జై శ్రీ మాతాజీ. ఓకే అమ్మా. సో మీరు చెప్పిన పాయింట్ ఏంటి అంటే షిరిడి ఇప్పుడు సహయోగ చేస్తా కూడా షిరిడి సాయి భక్తులు ఉన్నారు కదా, వాళ్ళు షిరిడి సాయి వేరు, సహయోగం శ్రీ మాతాజీ వేరు అనుకుంటున్నారు. అందుకని వాళ్ళకి కుండలిని కిందకి వెళ్ళింది. ఎప్పుడైతే శ్రీ మాతాజీ నేను షిరిడి సాయి ఒకటేనా అన్నప్పుడు ఆటోమేటిక్ గా కుండలిని పైకి వచ్చింది. అంటే ఏంటి అంటే ఇక్కడ వచ్చే సహయోగులు ఎవరైనా సరే అన్ని స్వరూపాలు పరమ చైతన్యంలో నుంచే వచ్చినాయి, వాళ్ళు వేరు వీళ్ళు వేరు కాదు అనేది అర్థం చేస్తారు. అది తర్వాత ఇప్పుడు ఇతను ఒక పాయింట్ చెప్పారు కదా, వాళ్ళు ఒరిజినల్ గా ఇంకా సహయోగాలకి రాలేరు, వాళ్ళని అటువైపు మళ్లించడానికి సాయినాథుడు అలా మహిమ చూపారు. ఆ పాయింట్ కూడా బాగానే ఉంది. అంటే కాదండి, అక్కడ వర్క్ షాప్ జరిగింది. ఆ వర్క్ షాప్ లో శ్రీ మాతాజీ వర్క్ షాప్ లోనే జరిగింది. వైబ్రేషన్ అవేర్నెస్ తెలియటానికి అవి చేపించారనమాట. ఆ చేపించినప్పుడు ఆల్రెడీ షిరిడి సాయిబాబాని కొలిసే వాళ్ళు, బాగా నమ్మే వాళ్ళు షిరిడి సాయిబాబా వేరు, శ్రీ మాతాజీ గారు వేరు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి కుండలిని కిందికి వెళ్ళింది. ఎప్పుడైతే శ్రీ మాతాజీ మీరే షిరిడి సాయిబాబా అన్నప్పుడు ఆటోమేటిక్ గా కుండలిని సహస్రారానికి వెళ్ళింది అనమాట. అంటే ఇప్పుడు నీవు ఆత్మగా ఎదగాలి అంటే అన్ని ఒక్కటే, అన్ని స్వరూపాలు కూడా స్వరూపమే. ఇప్పుడు అంతెందుకమ్మా, నేను ఇప్పుడు ఉపనిషత్తులు అవి చదివాక ఏంటనుకున్నానంటే మాతాజీని ఒక నిరాకారంలో కొలుస్తున్నాను. తర్వాత ఇప్పుడు ఎలా వచ్చానంటే మాతాజీ కాదు, ఇంకేమీ కాదు, నువ్వు నా పరమాత్మవి అంతే. ఇప్పుడు నేను సాకారంగా మాతాజీ అంటాను, అక్కడ ఏదో నైవేద్యం పెడతాను, నా హృదయంలో చైతన్య రూపంలో పరమాత్మ ఉన్నారు, ఆ పరమాత్మే శ్రీ మాతాజీ అన్న ప్రగాఢమైన ఉన్నది ఒకటే విరాట్ స్వరూపం. మన ఆకారంగా చూసుకుంటే విరాట్ స్వరూపం, ఆమెలో మనం ఉన్నాం. నేను అందరినీ తాదాత్మ్యం చేసుకున్నాను అని చెప్తున్నారు కదా, తాదాత్మ్యత ఇచ్చాను మీకు అనేసి మాతాజీ మన స్పీచ్ లో మనం విన్నాం. తాదాత్మ్యత అంటే ఏంటి? ఆవిడలో ఉంచేసుకున్నారు మనందరినీ బిడ్డలుగా. అది కాదా జయశ్రీ మాతాజీ, అది కాదా ఆంటీ? ఒకవేళ అప్పుడు సాయిబాబా ఆత్మసాక్షాత్కారం ఇస్తాను అంటే ఎవరు రాలేదు కదా, అమ్మ ద్వారా కావాలని ఇక్కడికి వచ్చినాక వాళ్ళకి అట్లా అయిందేమో, అదే ఆలోచించండి. అమ్మ కదా ఆత్మ సాక్షాత్కారం ఇచ్చింది. సాయినాథుడు ఎవరికి ఆత్మ సాక్షాత్కారం ఇస్తానని అన్నారా? బుక్స్ లో అంటే నాకు తెలియదమ్మా, నేను సాయి చరిత్ర అంత క్షుణ్ణంగా చదవలేదు, నాకు తెలియదు. అసలు ఎవరు ఆత్మ సాక్షాత్ నాకు అది బాగలేదు, ఇది బాగలేదు, మా భార్య బాగలేదు, వాళ్ళకి లేదు. ఒక ఆయన నాకు ఆత్మ సాక్షాత్కారం ఇవ్వండి, నేను వెళ్ళిపోతానంటే ముందు నీ దగ్గర డబ్బులు అది అడుగుతాడనమాట. అలా అందుకని అట్లా అమ్మ ద్వారా జరగాలని అట్లా చేశాడా అని మనం అట్లా కూడా ఉంది కదా డౌట్. అవును, అప్పుడు అతను సోమబాబు గారు అదే చెప్పారు. సంపూర్ణంగా ఆత్మస్వరూపులు అవ్వాలి అంటే ఆత్మ బ్రహ్మ ఒక్కటే అన్న అనుభవం తప్ప మోక్షానికి వేరే మార్గము లేదు, వేరే సాధనము లేదు. ఆత్మ సమయ యోగంలో శ్రీకృష్ణుడు చెప్పింది ఇదే అన్నమాట. కుండలిని ఉద్ధానం జరిగిన తర్వాత కూడా సాక్షాత్తు ఆ చైతన్యాన్ని చేతుల్లో సహస్రారంలో అనుభూతి పొందినాక కూడా అది వేరు ఇది వేరు అని వాళ్ళ మనసుల్లో ఉంది అంటే కుండలిని కిందికి వెళ్ళిద్ది. అన్ని స్వరూపాలు ఒక్కటే, అంతా సర్వం చైతన్య స్వరూపమే. అదేనమ్మా పూర్ణ, నువ్వు ఆ రోజు ఆ సందేహం చెప్తే నాకు ఇలాగే అనిపించింది. ఎందుకంటే నువ్వు ఇంకా ఇప్పుడు నేను ఎలాగిది నమ్ముతున్నాను, అమ్మా నువ్వు పరమాత్మవి, ఇంకెవరు లేరు,
ఏకో బ్రహ్మ అది నువ్వే. అది మాతాజీ అది కూడా ఒక స్పీచ్ లో చెప్పారా ఆంటీ? శ్రీ మాతాజీ ఆ, ఏం చెప్పారంటే అది ఇన్ని అది అవతారాల్లో కాదమ్మా, అది కాదు నేను అనేది ఏంటంటే, మాతాజీ స్పీచ్ లో అందరం వింటాం, కానీ నువ్వు పర్సనల్ గా ఆ నిర్ధారణకి రావాలి. స్పీచ్ వింటాం వేరు, అది మనం ఆచరణలో తీసుకోవడం వేరు కదా. మాట అందుకే అన్నది ఆ విషయాన్ని నేను మళ్ళీ ఎందుకు అడిగానంటే, మీ ద్వారా అందరికి తెలియపరుస్తారని. అన్నిటినీ సమభావంతోనే చూడాలి. మనం ఏంటంటే అదే అంతకు ముందు మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాము, రాముల వారి దగ్గరికి వెళ్ళాము, అది ఆయన మన కులదైవము అని అలా అనుకుంటారు కొంతమంది కండిషన్స్ తో. ఆ కండిషన్స్ అనేది మనలో ఉన్నప్పుడు మీరు ఆత్మస్వరూపుల్లా అవ్వలేరు. అవ్వలేరు. అప్పుడు మాతాజీ మీ అదే జ్ఞానం చెప్తున్నా నిన్న. పరిమితంగానే ఉంటది, అపరిమితం అవ్వదు. అవును, ఎప్పుడు అదే అపరిమితం నేను అవుతుంది అంటే సర్వం ఒకటే. అంటే శ్రీ అన్న మాతాజీ గారే చెప్పారనమాట. ఏం చెప్పారంటే, నా నా ఇన్ని అవతారాల్లో, ఇన్ని స్వరూపాల్లో సహజయోగం ఒక చిన్న ఆవిర్భావం మాత్రమే. నేను అనంతాన్ని. అవును, మీరు అది తెలుసుకోవాలి. అది అందుకని అది మాతాజీ ఇంపార్టెంట్. ఒక స్పీచ్ లో అన్నారమ్మ. ఇప్పుడు నువ్వంటే గుర్తొచ్చింది. మీకు ఒక మాట చెప్తున్నాను, మీరు సహజయోగాకి శరణాగతి అవ్వద్దు, నాకు శరణాగతి అవ్వండి. ఇప్పుడు ఇదే కరెక్ట్. సహజయోగ నాలో ఒక అంశం మాత్రమే. ఇది ఈ అల్టిమేట్. కలియుగానికి తగ్గట్టు ఈ సహజయోగాలు తెచ్చారు. అందరి దేవతల్ని ఒక సహజయోగ సత్ర ఇది ప్లాట్ఫామ్ అంటారు, తెలుగులో ఎలా అనాలో నాకు తెలియదు. ఒక స్టేజ్ అంటే రంగస్థలం అనుకో, ఒక రంగస్థలానికి తెచ్చారు ఆవిడ అప్పటి పరిస్థితులను బట్టి. అది ఈ కలియుగానికి తగ్గ ఒక మెడిటేషన్ ధ్యాన పద్ధతిని ఆవిడ ఇంట్రడ్యూస్ చేశారు మనకి. కానీ సహజయోగాక మీరు శరణాగతి అవ్వద్దు, నా పాదాలకి శరణాగతి అవ్వండి. అవును. విశ్వ నిర్మల ధర్మాన్ని తెలిపారా ఆంటీ? ఇప్పుడు సహజయోగం ద్వారా అన్ని ధర్మాల యొక్క సారం ఒక్కటే. నిన్ను నువ్వు తెలుసుకో, నీలో ఉన్న శక్తిని నువ్వు ఫీల్ అవ్వు, అది అనుభూతి పొందు, ఆ ఆనందాన్ని ఆ ప్రేమని 10 మందికి పంచు. అది ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నువ్వు నేను ఇలా చెప్తున్నావు అంటే, ఇప్పుడు నేను చెప్తున్నది నాకు ఆచరణలోకి రావాలి కదా, నేను అది ఫీల్ అవ్వాలి కదా. ఫీల్ అయినప్పుడే నలుగురికి స్ప్రెడ్ చేయగలం. ఆచరణయోగ్యం కాని విద్య వ్యర్థం అమ్మ. ఆ వివరణ తెలుసుకోవాలంటే, ఎప్పుడు మూఢభక్తితో, భ్రమలతో, భ్రాంతులతో మనం ఎప్పుడైతే సాధన చేస్తామో అప్పుడు మనం భవసాగరంలోనే ఉంటాం. ఎప్పుడైతే అన్ని ఒక్కటేను, అన్ని మన మెదడుని అపరిమితం చేసుకుంటామో అప్పుడు మనం సహజయోగానికి ఉపయోగపడతాం. అది ముఖ్యంగా మనం ఏమిటంటే, సహజయోగులు ఓన్లీ శ్రీ మాతాజీ, సాకారంగా శ్రీ మాతాజీ, నిరాకారంగా చైతన్యం, అల్టిమేట్ చైతన్య రూపంలో ఉన్నారు అమ్మ మనలో. అది మనం ఫీల్ అవుతున్నప్పుడు ఇంకా రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు, ఇవి అవి అని ఇన్ని కండిషన్స్ పెట్టుకోవద్దు. ముఖ్యంగా సహజయోగులకి అది నేను మరీ నొక్కి చెప్తున్నాను. ఏమంటారు, సోమబాబు గారు ఉన్నారో లేదో? వెళ్ళిపోయారు అతను. ఎగ్జాక్ట్లీ అనేసి నాకు అనిపిస్తున్నదండి సోమబాబు గారు. ఒకే ఒక చైతన్యం మనకి అమ్మ చెప్తున్నారు, చైతన్య రూపమో అదే పరమాత్మని చెప్తున్నారు. మనం మన చేతుల్లో వాటిలో మనం శరీరం అంతా అనుభవిస్తున్నాం. ఇప్పుడు మీరు ఆ 10 కండిషన్స్ 10 నియమాలు చెప్పారు సహజయోగా స్ప్రెడ్ చేయడానికి మనం ఎలా మారాలో, అది మీరు చెప్పారు. అతను అన్నట్టు ఇంకో అతను చెప్పారు, చూసారు. ఆ నియమాలు చెప్తున్నా మేము ధ్యానంగా భావించాము, మాకు చక్కటి వైబ్రేషన్స్ వచ్చాయి, ఫోకస్ కుదిరింది, వైబ్రేషన్స్ వచ్చాయి. అంటే మీరు చెప్తున్నది సత్యం అని మాకు నిర్ధారణ అవుతున్నది సార్. మీరు చెప్తున్నది మాకు సత్యం. దేని ద్వారా నిర్ధారణ అవుతున్నది? ఇప్పుడు మాతాజీ వైబ్రేషన్స్ ద్వారా మీరు సత్యం ఏమిటో అసత్యం ఏమిటో తెలుసుకుంటే అసత్యాన్ని వదిలేయండి. ఇంకా బంధనాల్లో మునిగిపోతున్నారు. మీకు ఆ చక్కటి చైతన్యం ద్వారా మీకు జడ్జిమెంట్ ఇస్తున్నాను నేను. చైతన్యమే పరమాత్మ, ఇంకోటి కాదు అన్నప్పుడు, ముఖ్యంగా మన సహజయోగం అది అనుభవిస్తున్నప్పుడు, ఇంకా రాముడి మందిరం, అయోధ్య వెళ్దాం, అటు వెళ్దాం, ఇటు వెళ్దాం అంటే ఏమిటి? నువ్వు చైతన్యాన్ని నమ్మటం లేదు మాట. పరమాత్మ దర్శనం నీ చేతుల్లో అవుతున్నా కూడా నువ్వు పరిమితంగా ఏంటి అంటే ఎక్కడెక్కడో అప్పుడు నువ్వు సహజయోగాన్ని చేస్తావు. నీ నుంచి ఆ ప్రేమ శక్తిని ఎలాగో పంచగలుగుతావు. నువ్వే పరిమితంగా ఉంటే అప్పుడు
కానీ ఏంటంటేనమ్మా, ఈ నువ్వు అంటే ఒకటి ఇవాళ నాకేంటి తెలిసినా పడుకుని ఇచ్చేస్తున్నాను 2 గంటలు, ఈ 2 గంటలు 3 గంటలు రాస్తున్నాను కదా, రాసేసరికి ఆ శరీరానికి దాని ధర్మం అది చేస్తున్నా. అదేమిటంటే కొంచెం వెట్టేగల వచ్చి తల విసరడం మొదలెట్టి పడుకుని మాట్లాడుతున్నాను. కానీ ఒకటి, ఈ స్పీచ్లు నేను లైన్కి విని ప్రతి లైను మక్కి ట్రాన్స్లేట్ చేసుకున్నాను. ఎందుకంటే దాన్ని పూర్తిగా నాలో జీర్ణం చేసుకుంటే కానీ మీకు నేను మెసేజ్ కన్వే చేయలేను. మాతాజీ ఏమిటి నా ద్వారా మీకు తెలియజేయగలుగుతున్నారు. అందుకని ఇవాళ ఇయర్స్ ఉండి ఇంత ఇదిగా మీరు జలుబు చేసి కూడా 2 రోజుల నుంచి శివరాత్రి గురించి ఇంత మీరు అందరికి తెలియపరుస్తున్నారంటే శ్రీ మాతాజీ గారి బ్లెస్సింగ్స్ అవి. శ్రీ మాతాజీ అమ్మ నాకు ఈ పనిని నీలాంటి పరికరం ద్వారా నాకు నిర్దేశించింది. అది నేను న్యాయం చెయ్యాలి కదా దానికి. నేను శివరాత్రి చేస్తున్నాము అంటే మళ్ళీ ఆ ఎన్లైట్మెంట్ అనేది రావాలి. నేను కావాలి కాబట్టి నాకు ఏమిటంటే నా తోబుట్టు సోమబాబు గారు ఉన్నారు. అతను చాలా సహజరి, నాకన్నా చిన్నవారు కావచ్చు, కానీ సహజయోగ రీత్యా నాకన్నా అనుభవజ్ఞులు. అతని ద్వారా కూడా నేను చెప్పింది కరెక్టా కాదా, నా పైత్యం కొద్దీ నేను చెప్తున్నానా, మాతాజీ చేత ప్రభావితం అయి చెప్తున్నానా అన్న నా నిర్ధారణకి రావడానికి అతనికి కూడా ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాను. అంటే ఇప్పుడు నాకు ఒక ధైర్యం వచ్చింది. నేను కరెక్ట్గానే అమ్మదేవ వల్ల అర్థం చేసుకున్నాను సుమా. కాబట్టి మనం అందరం కూడా శివరాత్రి వస్తున్నాను, తప్పకుండా శివరాత్రి సాధ్యమైనంత మట్టుకు ఇప్పుడు నేను శరీరం సహకరిస్తే స్నానం చేస్తాను, ఇంత దీపం పెట్టుకుని ఉంటాను. లేకపోతే సాధ్యమైనంత మట్టుకు ఆ రోజు మనం ధ్యానంలో ఉన్నాం. శివయ్య అంటే ధ్యానం, మౌనం వ్యాఖ్యానం, దక్షిణామూర్తి స్వరూపం, మౌనం వ్యాఖ్యానం. అక్కడ శిష్యులు ఎవరు? వృద్ధులు. గురువు ఎవరు? చిన్న వయసులో ఉన్న ఒక అతను శివయ్య, దక్షిణామూర్తి. మౌనం వ్యాఖ్యానం, మౌనం, అక్కడ ఏమీ మాట్లాడలేదు, తను మౌనం ద్వారానే తన మెసేజ్ని కన్వే చేశారు శిష్యులకి అతను. కాబట్టి మనం ఆ దక్షిణామూర్తి రూపంలో శివయ్యని కొలుచుకుందాం, జ్ఞాన స్వరూపంగా. కాబట్టి సాధ్యమైన పూజలు, గుళ్ళు, గోపురాలు అంటూ పరిగెట్టకండి అమ్మా, దయచేసి మన సహోద్యోగులు ముఖ్యంగా. మిగిలిన వాళ్ళ కర్మానుసారం వెళ్తున్నారు. మన పూర్వజన్మ అద్భుతమైన సుకృతాల వల్ల మనం సహజయోగంలోకి వచ్చాం. చైతన్యమే పరమాత్మని తెలుసుకున్నాం. ఇంకా ఇటు అటు పరిగెట్టి ఎండమావుల వెంట పరిగెట్టకండి. ఎండమావులు కరెక్ట్ పదం, ఎండమావుల వెంట పరిగెట్టకండి. అవన్నీ అయిపోయాయి కాబట్టి వాళ్ళందరినీ కొలిచాం కాబట్టి ఈ స్థితికి రాగలిగాం మనం. అది ఓకే. కాబట్టి పై మెట్టు మీదకి వెళ్తున్నాము, అక్కడే ఉందాం. మళ్ళీ కిందకి దిగి ఆ కింద ఉన్నారు అంటే చెప్పాను కదా, మీకు అపార్థం చేసుకోవద్దు. కానీ ప్రత్యేకంగా సహజయోగులు శివరాత్రి నాడు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉన్నాం, ధ్యానంలో ఉన్నాం. శాస్త్రాల మీద ఫోకస్ పెట్టు ధ్యానం చేసుకో. గుడికి వెళ్ళి చాలా రష్గా ఉంటాయి ప్రతి గుళ్ళు. అర్ధరాత్రి లింగా ఆవిర్భావం అనేసి గుళ్ళకి వెళ్ళిపోయి అవి ధైర్యంగా చెప్తున్నాను, అమ్మ యొక్క అపారమైన ఆశీర్వచనంతో అలాగా సమయాన్ని వృధా చేసుకోకండి, ముఖ్యంగా సహజయోగులు. ఇదే నేను శివరాత్రి సందర్భంగా నా ద్వారా మాతాజీ మీకు ఇస్తున్న సందేశం అని దయచేసి భావించండి. సోమబాబు గారు, నేను చెప్పింది కరెక్టే అనుకుంటున్నాను, తెగించి ధైర్యం చేసి చెప్తున్నాను. మీరేమంటారు? మీరు చెప్పింది ఆత్మ సాక్షాత్కారం తీసుకున్న వాళ్ళందరికీ కూడా అక్షరాల వర్తించినప్పుడే వాళ్ళకి ఆ బ్రెయిన్ అనేది ఎన్లైట్మెంట్ అవుతుంది. అవును, అది జై శ్రీ మాతాజీ అండి. మీరు చెప్పండి, కరెక్టే అంటారా, నాకు దుస్సాహసం చేస్తున్నానా అన్న అనుమానాన్ని క్లియర్ చేసిండా సోమబాబు గారు? మీరు వెళ్ళిపోయారేంటమ్మా? జై శ్రీ మాతాజీ. అమ్మా లేలమ్మా, అమ్మా భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మని సృష్టించాడు అంటారు కదమ్మా. అవునమ్మా. అదే విధంగా పరమ పూజ్య శ్రీ మాతాజీ, శ్రీ ఆదిశక్తి మాకు ఈ నిరానంద గ్రూప్ ద్వారా ఈ లీలమ్మ లాంటి వాళ్ళని ప్రసాదించారమ్మా. అసలు మీరు ఎంత బాగా చెప్తున్నారంటే అసలు తన్మయత్వంతో మాట్లాడలేకపోతున్నానమ్మా. నేను
ఈ రోజు మీరు చెప్పిన ఈ లాస్ట్‌లో మీరు చెప్పారు కదా! అది నిక్కచ్చిగా అదే సత్యం. అదే కరెక్ట్‌గా ఇది ఫాలో అవ్వండి. మీరలా వెళ్ళొద్దు. అక్కడి నుంచి నెగటివిటీని తెచ్చుకోవద్దు. గుళ్ళని, గోపురాలని వెళ్ళొద్దు. ధ్యానంలో అలా ఎవ్వరూ చెప్పట్లేదమ్మా ఇప్పటి వరకు. అంటే కొత్త వాళ్ళకి కన్‌ఫ్యూషన్‌లో ఉండిపోయి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. అంటే అడకత్తెరలో పోక చెక్కలో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు తప్ప, అది కరెక్ట్. ఇది ఇలా చేయండి. అంటే స్లోగా మీరు తెలుసుకుంటారు అంటున్నారు తప్ప, ఎవరు చెప్పట్లేదమ్మా. అంటే నిల్ ని స్థిరత్వాన్ని పొందడానికి కూడా కొత్త వాళ్ళకి కూడా మీరిచ్చిన సందేశం, శివరాత్రి సందేశంగా శివయ్య మీతో చెప్పించారమ్మా. థాంక్స్ ఎ లాట్ అమ్మా. థాంక్స్ టు శ్రీ మాతాజీ అమ్మా. నో వర్డ్స్ టు అంటే మీ చెప్పే విధానం ఏంటి, అసలు అందరి కోసం మీరు పడే తాపత్రయం, మీరు చిన్న చిన్న మాటల్ని కూడా వదలకుండా అమ్మ స్పీచ్ యాజ్ ఇట్ ఈస్‌గా మీరు ట్రాన్స్‌లేట్ చేసే విధానం అసలు హ్యాట్స్ ఆఫ్ టు యూ అమ్మ. రియల్లీ మాకు అమ్మ ద్విజ కదా! మనకి ఈ సహజ యోగం అనేది ద్విజ. అంటే రెండో జన్మ. ఆ జన్మలో అందుకనేనమ్మా ఆ జన్మనే మనం సార్థం. మొదటి జన్మ అంతా గుళ్ళు గోపురాలు తిరిగాం, అవన్నీ తిరిగాం. ఎందుకు ఈ స్థితికి రావడానికి మనం అవన్నీ చెయ్యాలి, తప్పదు. చిత్తశుద్ధి కోసం చిత్త ఏకాగ్రత కోసం భగవద్గీతలో కూడా స్వామి ఇదే చెప్తారు. చిత్తశుద్ధి కోసం, చిత్త ఏకాగ్రత కోసం ఇవన్నీ చేసుకురావాలి. ఇప్పుడు ఏమిటి, చైతన్యాన్ని ఫీల్ అవుతున్నావు. నువ్వు ఫీల్ అవుతున్నావా లేదా చైతన్యాన్ని అమ్మాయి అవునమ్మా. కదేతో ఫీల్ అవునమ్మా. అవుతున్నప్పుడు ఇంకెందుకమ్మా, ఇంకెందుకు నీకు ఆకారం ఎందుకు? నీకు చైతన్యమే పరమాత్మని తెలుసుకున్నప్పుడు అది నా బాధ, నా తాపత్రయం, ఇంకేం లేదు. జై శ్రీ అది మాతాజీ. విగ్రహారాధనని ఖచ్చితంగా అవాయిడ్ చేసుకోవచ్చు అని మీ మాటల ద్వారా మాలాంటి ఊగిసలాడే వాళ్ళకి బాగా చెప్పారమ్మా. థ్యాంక్ జై యూ శ్రీ అమ్మా. మాతాజీ. జై శ్రీ మాతాజీ అమ్మ. జై ఎందుకో శ్రీ వీరావేశం వచ్చేసింది వాళ్ళ అమ్మ అమ్మ పూనిస్తున్నట్టుంది. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ అమ్మ. ఆదివారం శివరాత్రి పూజ అండి మన అందరికీ. ఇప్పుడు నేను చెప్పిందంతా ఏమైందమ్మా? కదండి అమలాపురం సెంటర్కి వెళ్ళొచ్చు కదండి, ఇంటి దగ్గర కాదు. అమలాపురం సెంటర్కి వెళ్ళిపోతానండి నేను. అదే ఎందుకు అడుగుతాను చెప్తున్నానండి నేను. తప్పకుండా వెళ్ళండి అమ్మా. మీకు ఇంకా అటువైపు మనసులు అవుతుంటే మీ మనసు ఎలా చెప్తే అలా వినండి రా తల్లి. అంటే ఏమిటంటే పరిపక్వత ఇంకా మీకు రావాలి అని నాకు అర్థమైంది. తప్పకుండా వెళ్ళండి, వస్తుంది, క్రమంగా వస్తుంది మీకు. అమ్మా నేను ఇలా అన్నానని మీ మనసు అలా ఊగిసలాడుతూ ఉంటే అలా సందిగ్ధం వద్దు. మీకు చెయ్యాలంటే మనస్ఫూర్తిగా వెళ్ళి చేసుకోండి, వస్తారు, గ్రాడ్యువల్గా వస్తారు. ఏమంటావు పూర్ణ? అలా కాదండి, మరి మాతాజీ గారికి మరి శివరాత్రి పూజ ఉంది కదండి, పూజకి వెళ్ళొద్దు అంటున్నారా, ఇంటి దగ్గరే చేసుకోమంటున్నారా? అయ్యా ఏంటండి పూజ ఆదివారమే, గుడికి వెళ్తున్నారేమో అనుకొని ఆంటీ అట్ట అన్నారులేండి. పూజ ఆదివారం లేదండి, గుడికి ఎప్పుడో మానేసానండి నేను. కాదు చేసుకున్న కాదు, తర్వాత పూజ ఆదివారమేనండి. సెంటర్లో అన్ని సెంటర్లో ఆదివారమే. అన్ని సెంటర్లో ఆదివారమేనమ్మా. తప్పకుండా వెళ్ళిరండి. ఆ మాతాజీ గుడి అని అర్థమైంది. నేను అంటే ఒకట్లేండమ్మా, వెళ్ళిరండి. జై శ్రీ మాతాజీ. తప్పలేదండి, పర్వాలేదు. అర్థంగా మనం అనుకుంటా ఉండి అలాగా. అలా వెళ్ళిరండి అమ్మా, వెళ్ళిరండి తప్పకుండా. అంటే మీకు నాకు అర్థమైంది ఏంటంటే, అంటే ఆంటీ ఒక నిమిషం ఉండండి. ఇప్పుడు ఆంటీ చెప్పిన దానికి అంతా అర్థం ఏంటి అంటే, కొత్తగా సహజయోగంలోకి వచ్చిన వాళ్ళు కొంచెం ఇంట్లో పరిస్థితులు, కండిషన్లు అవన్నీ ఉంటాయి. ఇంట్లో ఎలా ధర్మాలు ఉంటాయో అవన్నీ అలాగే నిర్వర్తించాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు మందిరాలకు వెళ్ళాలి అంటే వెళ్ళాలి, తప్పులేదు. కానీ మీరు అంతర్గతంలో ఏంటి అంటే, మీరు అంతర్గతంగా ఈ శరీరం, ఈ బుద్ధి, ఈ మనసు ఏమి మనం కాదు, మనలో ఉంది శుద్ధ చైతన్యము అనేది మీ లోపల మీరు జీర్ణించుకోగలిగినప్పుడు ఆటోమేటిక్ గా పరమ చైతన్యం అనేది మీ ద్వారా పనిచేస్తుంది అని చెప్తున్నారు ఆంటీ. అది మీరు అర్థం చేసుకోండి అని. అంతేగాని ఇప్పుడు మనం ఈ గ్రూప్ లోకి వెళ్ళాము, ఈ గ్రూప్ లోకి వెళ్ళినప్పుడు లీలా గారు ఇలా గుళ్ళకి వెళ్ళొద్దు అన్నారు అని మీరేంటంటే దాన్ని నెగిటివ్ గా అర్థం చేసుకోకూడదు. అది దయచేసి అలా అర్థం చేసుకొని, నేను నా ప్రసంగం ఓన్లీ సహజయోగులకే అది పర్టికులర్ గా చెప్తున్నాను. ఎందుకంటే ఓన్లీ సహజయోగులకి ఇది, సహజయోగులు కాని వాళ్ళకి ప్రసంగం కాదు.
అది వాళ్ళ ఇవాళ వాళ్ళ ఈ కర్మలను ప్రసంగం బట్టి అర్థం వాళ్ళు కాదు శ్రీ మాతాజీ గారు. ఎందుకు అంటే సహజయోగం కాని వాళ్ళు కూడా సహజయోగంలో ఈ విశ్వ కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసం జరిగే ఈ పూజలకి ఎందుకు రావద్దు అన్నారు అంటే, ఇక్కడ ఏంటి అంటే నువ్వు ఎప్పుడైతే ఆత్మగా ఈ శరీరం, ఈ బుద్ధి ఏది నేను కాదు, ఈ చిత్తం నేను కాదు, అంతా చైతన్యమేను అని నీ చిత్తాన్ని సహస్రారంలో ఉన్న ఈ విశ్వంతో కనెక్ట్ చేస్తావో, ఆటోమేటిక్ గా నీ నుంచి చైతన్యం విశ్వానికి వెళ్ళిపోతుంది అనమాట. అలా చెయ్యగలిగినప్పుడే మాతాజీ గారి పూజకి వెళ్ళినప్పుడు మనం ఆ ఆనందాన్ని, ఆ అనుభూతిని మనం పొందగలుగుతాం. అందువల్ల ఇప్పుడు ఈ శివరాత్రి సందర్భంగా ఎందుకు ఈ స్పీచ్ చెప్పాల్సి వచ్చింది అంటే, దీని అర్థం ఇది శ్రీ మాతాజీ గారు చెప్తున్నారు అని సహజయోగులం అందరం మనం డిస్కషన్ చేసుకొని తెలుసుకుంటున్నాం. ఆ తెలుసుకునేది మన జీవన విధానంలో చిన్నగా అమలు పరుచుకోవాలి. అంతేగాని దీన్ని ఒక కండిషన్ లాగా, ఒక తప్పుగా తీసుకొని ఇదేంటి ఇలా చెప్తున్నారు అని తప్పుగా అస్సలు అర్థం చేసుకోండి. దయచేసి అస్సలు అనుకోవద్దు. అదేమిటి నిరానంద గ్రూప్ లో ఇలా చెప్తున్నారు ఏమిటి పూర్ణను లీలా అంటే అనేసి దయచేసి అలా తప్పుడు ప్రచారం మాత్రం చేయకండి అమ్మా. తప్పుడు ఎందుకంటే ఆత్మ సాక్షాత్కారం తీసుకోని వాళ్ళకి కూడా ఈ విషయాలు ఎవరితో కూడా డిస్కషన్ చేయొద్దు. ఆత్మ సాక్షాత్కారం తీసుకున్న వారు, ఆత్మగా ఎదగాలి అనుకున్న వాళ్ళు, పరమ చైతన్యానికి సహజయోగానికి ఉపయోగపడాలి అనుకున్న వాళ్ళు ఈ స్పీచ్లను ఆచరించాలి. అలా కాకుండా మేము భగవంతుడి ఆశీర్వచనం అది ఇది రెండు చేసుకుంటామంటే మీ మెదడు పరిమితంగా ఉంది. అపరిమితం అయ్యే వరకు మీరు సాధన చేస్తూ ఉండాలి. అపరిమితం చేసుకోవాలి అంటే శివరాత్రి పూజని మనం బ్రెయిన్ లో ఎన్లైట్మెంట్ చేసుకోవాలి. ఉప్పు నీళ్ళు పెట్టుకొని వెళ్ళిపోండి అండి, బాగా వైబ్రేషన్స్ వస్తాయి. ఉప్పు నీళ్ళు ఎప్పుడు కూడా మానవండి, ప్రొద్దుట వైబ్రేషన్స్ బాగా వస్తాయి. అది చేసుకునే వెళ్తానండి. ఇద్దరం చేసుకుని వెళ్తామండి నేను కూడా. సరే జై శ్రీ మాత. చాలా ధన్యవాదాలు మాతాజీ గారికి, మీకు. జై శ్రీ మాతాజీ అమ్మ. సోమబాబు గారు ఉన్నారా? ధన్యవాదాలు సోమబాబు గారు. అమ్మ యొక్క ఉత్తమ పరికరం మీరు. ఉన్నారో వెళ్ళిపోయారు మరి తెలియదు. ఆయనకి ఫోన్ కాల్స్ వచ్చినాయి, వెళ్ళిపోయారు. అదమ్మా శ్రీ మాతాజీ లీల గారు మాకు మంచి సందేశం మంచి నవ్వుతో ముగించారు. అమ్మ నాలో పూనిందని. జై శ్రీ మాతాజీ. ఏమోనమ్మా అలా ఎందుకు వచ్చిందో నాకే తెలియదు. అంటే ప్రజలు అలా క్యూల్లో పడి ఆ శివరాత్రికి శివాలయానికి అర్ధరాత్రులు వెళ్ళిపోయి, నాకు మొదల నుండి వీటి మీద ఇంట్రెస్ట్ లేదు. ఇంట్లో మా వారు అర్ధరాత్రి లేచి మేలుకునే ఉంటాం, లేచి స్నానం చేసి అప్పుడు పూజలు అవి చేసుకునే అభిషేకాలు చేసేవారు. నాకెందుకో నీకంతా అదో రకం భక్తి నీది అనేసి అని కోప్పడివారు, చెప్పొద్దు. కానీ నాకెందుకో మొదల నుండి కూడా దానికి వ్యతిరేకంగా ఉండేదాన్ని. అది మరి నా శరీరం బద్ధకపడిందా తెలీదు, లేకపోతే ఏమంటారు. కానీ ఇప్పుడు నాకు అర్థమవుతున్నది, అందువల్లే మాతాజీ నన్ను సహజయోగాలకి తీసుకొచ్చిందేమో అమ్మా. ఉండేవాళ్ళు బాగా లీనమైపోతారు అంటే ఇంకా సహజయోగానికి అంకితం అవుతారు. నిజంగానే అమ్మ మీలో పూనేసి నాకు విజృంభించేశారు తల్లి. జై శ్రీ మాతాజీ. కానీ ఒకటమ్మా, మీరందరూ చక్కగా సవ్యంగా అర్థం చేసుకోండి. ఏం పూర్ణ, అదే నా బెంగ. కొత్త వాళ్ళు అయితే అర్థం చేసుకోలేరు కానీ అంటే పాత వాళ్ళు అయితే అర్థం చేసుకుంటారు. కొత్త వాళ్ళు ఏంటంటే కండిషన్లు పెడుతున్నారు అనుకుంటారు. కానీ నిజంగా ఎవరికి వాళ్ళు తెలిసిద్ది అంటే అనుభవపూర్వకంగా తెలిస్తేనే మానవుడు నమ్మే. ఇంకో మాతాజీ కండిషన్స్ ఉండకూడదు, మెదడు ఎదగదు అని చెప్పినది నా బుర్రలో బాగా పట్టిందమ్మా. అవును, మీకు పట్టింది ఆంటీ, అందరికి పట్టదు కదా. అదే కదా, అందుకనే నేను ఇలా చెప్పవలసి వచ్చిందేమో, అమ్మ ఇలా చెప్పమని అంటున్నాను. అది ఇప్పుడు అంత దాకా ఎందుకు ఆంటీ, మా ఊర్లో అయినా నన్ను ఇళ్ళదేందో మతం అంట, ఇళ్ళదేందో గుళ్ళుకు రారంట, అట్లా ప్రచారం చేస్తారు. అట్లా మనం ఏంటంటే చెప్పకూడదు అన్ని అట్లా. అందుకని అమ్మా మీరు నా తోబుట్టువులు, నన్ను సవ్యంగా అర్థం చేసుకుంటారు, మనందరం ఒకే గూటి పక్షులో అన్న దీనికి ధైర్యంగా మీతో చెప్పగలిగాను. కాదండి, కొత్త వాళ్ళతో వచ్చింది, పాత వాళ్ళతో ఎవరితో రాదు. కొత్త వాళ్ళు వస్తేనే వచ్చేది మెయిన్. అదే కదా.
బాగుందమ్మా. పూర్ణ బాగుంది, చక్కగా ఉంది. అతను చెప్పింది కూడా మనం ఇది చేసుకోవాలి. 10 పాయింట్లు చెప్పారు. ఇవన్నీ స్థితప్రజ్ఞత రావాలి, యోగి యొక్క లక్షణాలని భగవద్గీతలో ఇవన్నీ వస్తాయి. మాతాజీ అన్నారు కదా, నేను చెప్పాను కదా పాయింట్ మర్చిపోయానండి. భగవద్గీతలో కృష్ణుడే ఈ కలియుగానికి కరెక్ట్ దేవుడు. అతను చెప్పినవన్నీ నేను ఆచరణలో పెడతాను, నేను చేస్తాను. ఆ పాయింట్ మొన్న మర్చిపోయాను. నేను వైబ్రేషన్స్ దాంట్లో ఆ స్పీచ్లో ఆ పాయింట్ చెప్పాను మాతాజీ. అది ఇవాళ చెప్పేశాను అమ్మయ్య.